కాబట్టి అది ఇంకా కొంచెం దూరం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళటానికి 5 రోజులు పట్టింది వాళ్ళకి. మొత్తం అందరూ కలిసి, పెద్ద ప్రయాణం కదా, మొత్తం రాజ్యం అంతా కదిలింది, వాళ్ళందరినీ చూసుకుంటూ వాళ్ళందరికీ మధ్య మధ్య వ్యవస్థ, తిండి, పడుకోవటం ఎట్లా అవన్నీ చూస్తూ వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి అంత సమయం పట్టింది. 5 రోజులు ప్రయాణం చేసి ఆ గంగా తీరానికి చేరుకున్నారు. అప్పుడు భీముడు ఆ యవనాశ్వుడితో చెప్పాడు, మహారాజా మీరందరూ కొద్దిసేపు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మతో అలాగే ఆ అన్నయ్య ధర్మరాజు గారితో మాట్లాడి మీరు వచ్చినట్టుగా చెప్పి వస్తాను. అలాగే మిమ్మల్ని రాజ్యానికి స్వాగతం చెప్పుకోవాలి కదా, గౌరవించి లోపలికి తీసుకువెళ్ళాలి కదా, మా బాధ్యత. కాబట్టి కాసేపు మీరు ఇక్కడే ఉంటే నేను లోపలికి వెళ్ళి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చేసి వస్తాను అని చెప్పాడు. యవనాశ్వుడు అంగీకరించాడు. తరువాత ఆ భీముడు అందరితోనూ, మన వృషకేతు ఉన్నాడే, ఈ వృషకేతువు యొక్క పరాక్రమం చాలా గొప్పది, ఈయన వల్లే ఇదిగో ఈరోజు యవనాశ్వుడు పరివారంతో సహా వచ్చాడు.